ఈ శ్రమ్ కార్డ్ ఈ శ్రామ్ కార్డ్ అంటే ఏమిటి? ప్రయోజనాలు ఏంటి? కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ అయిన శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. వలస కార్మికులు, గృహ కార్మికులతో సహా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ప్రయోజనం చేకూర్చడానికి ఈ పోర్టల్ ప్రారంభించబడింది. అసంఘటిత రంగంలో పని చేసే ఎవరైనా ఈ శ్రామ్ కార్డ్ లేదా శ్రామిక్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రంగాలలో పనిచేస్తున్న కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ అయిన శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. వలస కార్మికులు, గృహ కార్మికులతో సహా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ప్రయోజనం చేకూర్చడానికి ఈ పోర్టల్ ప్రారంభించబడింది. అసంఘటిత రంగంలో పని చేసే ఎవరైనా ఈ శ్రామ్ కార్డ్ లేదా శ్రామిక్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఈ శ్రమ్ కార్డ్ ద్వారా వివిధ ప్రయోజనాలను పొందవచ్చు. శ్రామ్ కార్డ్ అంటే ఏమిటి? అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఎవరైనా శ్రామిక్ కార్డ్ లేదా ఈ శ్రమ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కింద అసంఘటిత రంగాల కార్మికులు 60 ఏళ్ల తర్వాత పెన్షన్, మరణ బీమా, వైకల్యం ఉంటే ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలను పొందవచ్చు. దీని కింద లబ్ధిదారులు భారతదేశం అంతటా చెల్లుబాటు అయ్యే 12 అంకెల నంబర్ను పొందుతారు. 2 లక్షల ప్రయోజనం. శ్రమ్ పోర్టల్లో చేరిన కార్మికులు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన PMSBY కింద రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందుతారు. బీమా కోసం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే లేదా పూర్తిగా అంగవైకల్యం చెందితే అప్పుడు రూ. 2 లక్షల బీమా మొత్తం లభిస్తుంది. మరోవైపు పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష బీమా లభిస్తుంది. తాజా వార్తలు. వినాయక చవితి, క్రికెట్, ఎంటర్టైన్మెంట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెబ్ స్టోరీస్, జాతీయం, పాలిటిక్స్, క్రైమ్, ట్రెండింగ్, హెల్త్, బిజినెస్, ఫోటోలు, లైఫ్ స్టైల్, టెక్, ఆధ్యాత్మికం. బిగ్ బాస్ తెలుగు. వినాయక చవితి. ప్రభాస్, జో, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, రేవంత్ రెడ్డి, కేసీఆర్, నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్. తెలుగు న్యూస్ బిజినెస్. శ్రమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్స్ అప్లై ఆన్లైన్ అండ్ డౌన్లోడ్. శ్రమ్ కార్డ్ ఈ శ్రామ్ కార్డ్ అంటే ఏమిటి? ప్రయోజనాలు ఏంటి? సుభాష్ గౌడ్. జూన్ 20, 2024 ఉదయం 8:10. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ అయిన శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. వలస కార్మికులు, గృహ కార్మికులతో సహా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ప్రయోజనం చేకూర్చడానికి ఈ పోర్టల్ ప్రారంభించబడింది. అసంఘటిత రంగంలో పని చేసే ఎవరైనా ఈ శ్రామ్ కార్డ్ లేదా శ్రామిక్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రంగాలలో పనిచేస్తున్న శ్రమ్ కార్డ్. ఫాలో అస్ ఆన్. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ అయిన శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. వలస కార్మికులు, గృహ కార్మికులతో సహా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ప్రయోజనం చేకూర్చడానికి ఈ పోర్టల్ ప్రారంభించబడింది. అసంఘటిత రంగంలో పని చేసే ఎవరైనా ఈ శ్రామ్ కార్డ్ లేదా శ్రామిక్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఈ శ్రమ్ కార్డ్ ద్వారా వివిధ ప్రయోజనాలను పొందవచ్చు. శ్రామ్ కార్డ్ అంటే ఏమిటి? అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఎవరైనా శ్రామిక్ కార్డ్ లేదా ఈ శ్రమ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కింద అసంఘటిత రంగాల కార్మికులు 60 ఏళ్ల తర్వాత పెన్షన్, మరణ బీమా, వైకల్యం ఉంటే ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలను పొందవచ్చు. దీని కింద లబ్ధిదారులు భారతదేశం అంతటా చెల్లుబాటు అయ్యే
12 అంకెల నంబర్ను పొందుతారు. ఇవి కూడా చదవండి. మహిళలకు గుడ్ న్యూస్. భారీగా తగ్గిన బంగారం ధరలు. టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా? వాహనదారులకు షాకిచ్చిన కేంద్రం. ఈ పొరపాటు చేస్తే రెట్టింపు టోల్. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఏ దేశాల్లో అనుమతి ఉంటుందో తెలుసా? 2 లక్షల ప్రయోజనం. శ్రమ్ పోర్టల్లో చేరిన కార్మికులు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన PMSBY కింద రూ. 2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందుతారు. బీమా కోసం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే లేదా పూర్తిగా అంగవైకల్యం చెందితే అప్పుడు రూ. 2 లక్షల బీమా మొత్తం లభిస్తుంది. మరోవైపు పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష బీమా లభిస్తుంది. ఇలా నమోదు చేసుకోవాలి. శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి స్వీయ రిజిస్ట్రేషన్ ద్వారా అలాగే అసిస్టెంట్ మోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు. స్వీయ నమోదు కోసం మీరు ఈ శ్రమ్ పోర్టల్, న్యూ ఏజ్ గవర్నెన్స్, ఉమాంగ్ మొబైల్ యాప్ కోసం ఏకీకృత మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించవచ్చు. సహాయక మోడ్ రిజిస్ట్రేషన్ కోసం మీరు కామన్ సర్వీస్ సెంటర్ CSC, స్టేట్ సర్వీస్ సెంటర్లను SSK సందర్శించవచ్చు. నమోదు కోసం ఈ పత్రాలు అవసరం. ఆధార్ కార్డు. మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్కి లింక్ చేసి ఉండాలి. బ్యాంకు ఖాతా.